ఇప్పుడు నేను చెప్పేది కొంతమందికే, అందరికి కాదు, ఏమనుకోవద్దు. అందరికి కాదు, కొంతమందికే. నిన్న నేను ఒక వీడియో పెట్టిన. ఈ వీడియో కిందకి వచ్చిన కామెంట్లు ఏంటంటే, అన్న ఇప్పుడు కూడా అంటే అందరూ మంచిగా సపోర్ట్ చేసారు. ఎట్లా అంటే, అన్న వాడిని చంపేయాలి, వాడిని ఏమైనా ఒకటి చేయాలి, వాడిని ఉరి తీయాలి అని మంచి సపోర్ట్ చేశారు. కాకపోతే కొంతమంది ఇప్పుడు కూడా రీల్ తీసి పెట్టుడు అవసరమా, ఇప్పుడు కూడా కంటెంట్ చేసుడు అవసరమా అంటారు. మాకు ఒక చెల్లె, 13 మందికి చెల్లె. మా తమ్ముడు చిన్నోడు సంతోష్, మా చెల్లె చిన్న, వాడు 5 రోజుల నుండి ఇప్పటిదాకా అన్నం తినకుండా పోయి సమాధి గడవంటే అది వీడియో తీసి అప్లోడ్ చేస్తే మీకు కంటెంట్ అయిందా? ఏం ఎంటర్టైన్ చేసినట్టుంది మిమ్మల్ని? చెప్పండి. ఇప్పుడు వీడియోలు పెట్టినా మా చెల్లె రాదు, పెట్టకున్నా మా చెల్లె రాదు. కాకపోతే ఇప్పుడు మేము ఏంటంటే, మీకు చాలా కేసులు, ఇప్పటిదాకా చాలా కేసులు ఎక్కడనో ఇట్లాంటి పెద్ద కూడా జరిగినాయి. ఆ పేపర్లో చిన్న ఒక మూలన పడి పోయినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను ఎందుకు ఇవన్నీ పెట్టుడు అంటే, ఇప్పుడు ఇదంతా మేము చేసేది బయట చేస్తున్నాం, మేము అక్కడ ధర్నా చేసినాం, అవన్నీ చేసినాం. ఇప్పుడు ఎందుకు పెడుతున్నాం అంటే, మా ఇంట్లో జరిగినట్టు ఇదంతా ప్రపంచం అంతా తెలుస్తుంది కదా. ఇప్పుడైతే మొత్తం కంట్రీ, మొత్తం ఇండియా, మొత్తం 2 స్టేట్లు అయితే తెలిసిపోయింది కదా. కాకపోతే మా ఇంట్లో జరిగినట్టు ఎక్కడ జరగద్దని, మీకు ఫ్యూచర్లో ఎక్కడైనా ఆడపిల్లలు అంతా చెల్లెళ్ళు ఉన్నారు, ఇంట్లో ఫ్యామిలీ ఉన్నది. కాకపోతే ఇది జరిగినట్టు ఎక్కడ జరగద్దని ఆ వీడియో తీసి అట్లా పెడుతున్నాం. ఇంకోటి ఏంటంటే, మా చెల్లెని మీద లైకులు ఏం అవసరం లేదు. వాడు మా తమ్ముడు పోయి అక్కడ ఇప్పుడు సమాధి కాడ ఒక చిన్న, మీరు గమనిస్తే వీడియోలా చూడండి, అక్కడ వాడు వెళ్ళి చిన్న పందిరేసాడు ఆ సమాధి మీద. ఈ పందిరి ఎందుకు ఎత్తున్నారు అని అంటే, చెల్లెకి ఎండ కొడుతుంది అన్నట్టు. అంటే చెల్లె వానికి ఎంత పిచ్చో మీరు అర్థం చేసుకోండి, ఎంత ఇష్టమో. ఆల్రెడీ ఒక 2 అన్నములు ఉంటే ఇల్లే ఆ చెల్లె ఎంత గౌరవంగా పెరుగుతుంది. 13 మంది మధ్యన పెరిగింది చెల్లె, ఎంత గౌరవంతో ఉంటుంది. అలాంటి వీళ్ళందరినీ మాకు ఇప్పుడు మొత్తం ఈ లంజావుడుకు హరిబాబు గారు ఇక మాకు ఎంత బాధ పెట్టిందంటే, మా అమ్మమ్మకు ఒకటే మనవరాలు, మాకు అందరికి ఒకటే చెల్లె, మా పిన్నిలకు ఒకటే బిడ్డే. ఆ లంజవాడుకు అట్లా చేసిండు. బట్ మా ఇంట్లో జరిగినట్టు ఎక్కడ జరగద్దని మేము ఇట్లా చెప్తున్నాం. మీ ఫ్యూచర్లో మీకు ఎక్కడన్నా మీకు దగ్గరికి వచ్చినప్పుడు ఈ విషయం ఇట్లాంటి జరగకుంటుంటాయి, అది అర్థం చేసుకోండి మీరు. మాకు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సైలెంట్ ఉంటే జరుగుతుంది అక్కడ. కాకపోతే మాకు జరిగినట్టు ఎక్కడ జరగద్దని చెప్తున్నాం. వీలైతే మాకు సపోర్ట్ చేయండి.